నమస్తే. మీరు రోజు తాగుతున్నది పాల లేక డిటర్జెంట్ వాటరా? ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు వేడి వేడి టీ లేదా కాఫీ గొంతులో పడకపోతే మనకి రోజు గడవదు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు పెద్దవాళ్లకు బలం వస్తుందని రోజు గ్లాసుల కొద్దీ పాలిస్తుంటాం. మనం ఏమనుకుంటాం, పాలు తాగితే ఆరోగ్యం వస్తుంది అనుకుంటాం. కానీ మీరు రోజు బలం కోసం తాగుతున్న ఆ పాలల్లో బట్టలు ఉతికే డిటర్జెంట్ పౌడర్, వంటకు వాడే పామ్ ఆయిల్, ప్రాణాలు తీసే కెమికల్స్ ఉన్నాయని తెలిస్తే అవును, మీరు విన్నది నిజమే. ఏకంగా 2,30,00,000 లీటర్ల విషాన్ని మనకు పాలుగా అమ్మేశారు. అసలు ఈ ఘోరం ఎక్కడ జరిగింది, ఎలా బయటపడింది? మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో జరిగింది. ఉస్మానాబాద్ జిల్లా భూమ్ తాలూకాలో గడిచిన 6 నెలలుగా ఒక అద్భుతమైన సైంటిఫిక్ ప్రయోగం గుట్టు చప్పుడు కాకుండా సాగిపోయింది. పశువుల దానా అమ్ముతామని బోర్డులు పెట్టుకుని లోపల మాత్రం మనుషుల ప్రాణాలను తీసే పాయిజన్ ఫ్యాక్టరీ నడిపారు. పాలు తెల్లగా ఉండాలి, కాచితే పైన మేగడ కట్టాలి. ఇందుకోసం ఈ కల్తీ బాబులు వాడిన ఫార్ములా చూస్తే పోలీసులకే బుర్రలు తిరిగాయి. బట్టలు ఉతికే డిటర్జెంట్ పౌడర్, పామ్ ఆయిల్, ఇంకా ఏవేవో పనికిరాని నాసి రకం కెమికల్స్ పౌడర్లను కలిపి అచ్చం ల్యాబ్ లో తయారు చేసినట్లు సింథటిక్ పాలను సృష్టించారు. వీరి బిజినెస్ సీక్రెట్ చాలా సింపుల్ అండి. ప్రతి 100 లీటర్ల స్వచ్ఛమైన పాలల్లో వీళ్ళు తయారు చేసిన 10 లీటర్ల కెమికల్ పాలను కలిపేశారు. ఇలా కలిపితే పాలు రంగు మారవు, చిక్కదనం ఏమాత్రం తగ్గదు. దేవుడా, ఎంతైనా కల్తీ కళ్ళలో వీళ్ళు పిహెచ్డి చేసినట్టున్నారు కదా. కానీ పాపం కొనే జనాలకు ఏం తెలుసు, చిక్కగా ఉన్నాయని తెగ కొనుక్కుని తాగేశారు. భూమి తాలూకా నుండి ప్రతి రోజు లక్షల లీటర్ల పాలు, 70 నుండి 80 టన్నుల కోవా ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతుంది. అంటే ఈ పాటికి ఎంతమంది ఈ డిటర్జెంట్ పాలను రుచి చూశారో ఆ దేవుడికే తెలియాలి. అధికారులు స్వాధీనం చేసుకునే రిజిస్టర్లు చూస్తే వీరు చేసిన మాయాజాలం అంతా ఇంత కాదు. వాడిన నాసిరకం మిల్క్ పౌడర్ సుమారు 2,30,000 కిలోలు, తయారు చేసిన సింథటిక్ పాలు 23 లక్షల లీటర్లు, చివరిగా మార్కెట్ లో జనాలకు అమ్మేసిన కల్తీ పాలు ఏకంగా 2,30,00,000 లీటర్లకు పైమాటే. ఈ మాయా బజార్ విలువ అక్షరాల 9,21,00,000 రూపాయలు. ఈ రసాయనాల పాలు తాగితే ఏమవుతుంది? డాక్టర్లు చెప్తున్న మాట ఒకటే, ఇది ఒక స్లో పాయిజన్. ఈ డిటర్జెంట్ పాలు తాగితే మన లివర్, కిడ్నీస్, జీర్ణ వ్యవస్థ సర్వనాశనం అవడం గ్యారంటీ. ముఖ్యంగా పసిపిల్లలకు, గర్భిణీలకు, వృద్ధులకు ఇది ప్రాణాంతం. డబ్బు ఆశ కోసం తోటి మనుషుల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతున్నారో చూడండి. ఎట్టకేలకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మరియు పోలీసులు సంయుక్తంగా దాడులు చేయడంతో 61 సంచుల కల్తీ మిల్క్ పౌడర్ పట్టుబడింది. ఈ కేసులో 7గురిపై ఫుడ్ సేఫ్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. కానీ విచిత్రం ఏంటంటే, వారం రోజులు దాటుతున్నా ఈ నిందితులు మాత్రం స్వచ్ఛమైన పాలల్లో నీళ్ళల్లాగా మాయమైపోయారు. దొరికితే మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా ఇకపై పాల ప్యాకెట్లు కొనేటప్పుడు లేదా బయట పాలు తీసుకునేటప్పుడు అది పాలేనా లేక సర్ఫ్ ఎక్సెల్ మిశ్రమమా అని 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం మన ఆరోగ్యానికి, మన పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ దారుణమైన కల్తీ కుంభకోణంపై మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేసి చెప్పండి.